నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు అనుకుంటే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు, అరవడానికి తొందరపడతారు, కానీ వినే శక్తిని కోల్పోతున్నారు. మనం మాట్లాడడం కంటే ముందుగా వినడం అవసరం, లేదంటే మనకి అయోమయం అనే పేరుని తగిలిస్తారు. ఎవరు ఏమనుకుంటున్నారో శ్రద్ధగా వినండి, మధ్యలో ఆపకండి. ఇలా చేస్తే మీరు బుద్ధిమంతుడిగా కనిపిస్తారు, గౌరవాన్ని కూడా పొందుతారు. మీరు మాట్లాడేటప్పుడు లోకం వినాలి అని మీరు అనుకుంటే ముందుగా మీరు వినడాన్ని అలవాటు చేసుకోవాలి. 2. జీవితం నిజంగా ఓ సినిమాలా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక పాత్ర ఉంటుంది. అది నెగిటివ్ కావచ్చు లేదా పాజిటివ్ కావచ్చు. వాటిని ముందుగా తెలుసుకుంటే మన జీవితాన్ని ముందుగా గెలిచినట్లే. కానీ ఇది చాలా కష్టం. ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు నటిస్తున్న వాళ్ళు అని అర్థం చేసుకోవడానికి మాట్లాడాల్సిన అవసరం లేదు. చూసే కళ నేర్చుకోండి. పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నారు అని అంచనా వేయండి. 3. ఇక్కడ చదువుకున్నంత మాత్రాన మీకు ఉద్యోగం దొరకదు. దానికి తగ్గ స్కిల్స్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా మీరు వేరే పని చూసుకుంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చదువుకున్నాడు కానీ ఏం లాభం, ఇలా కూలి పని చేసుకుంటున్నాడు అని హేళన చేస్తారు. 4. ఆరోగ్యం లేకపోతే నీకు మిగిలేది 0. కొంతమంది ఎలా ఉంటారు అంటే అందరినీ సంతోష పెట్టడం కోసం తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది, మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి మరి డబ్బు బాగా సంపాదించి వారికి ఇచ్చారు. ఇప్పుడు మీ అనారోగ్యానికి డబ్బులు అవుతాయి. వారిని ఒకసారి అడిగి చూడండి. మీరు బ్రతికొండడం కన్నా చనిపోతేనే వారికి లాభం ఉన్నట్లుగా మాట్లాడతారు. మీరు ఎంత డబ్బు ఇచ్చినా మీకు సేవలు చేయడం వారికి నరకంలాగా ఉంటుంది. 5. ఇప్పటి వరకు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ వచ్చావు. అయ్యే పని నువ్వు టెన్షన్ పడినా పడకపోయినా అయ్యే ఉంటుంది. ఈ టెన్షన్ వల్ల నువ్వు సాధించేది ఏమిటి? శరీరాన్ని నాశనం చేసుకోవడం తప్ప. ప్రతి చిన్న విషయానికి అతిగా కంగారు పడేవాడికి వీడికి కంగారు అనే పేరును తగిలిస్తారు. జీవితంలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటే మన గౌరవం మనకు దక్కుతుంది. దేనిని అతిగా చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.